హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 1 hour 40 minutes రన్ టైంతో విరజ్జి అనే ఒక మూవీ 3 days బ్యాక్ అయితే థియేటర్స్లోని రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నాకు ఎలాగ అనిపించేది దాని ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. దీనికంటే ముందు 1.5 month ముందు అయితే నింద అనే ఒక మూవీ వచ్చింది. అందులో కూడా నా వరుణ్ సందేశ్ గారే యాక్టర్. సేమ్ కాన్సెప్ట్ ఇందులో కూడా నా యూస్ చేశారని అయితే నా ఒపీనియన్. ఎలాగంటారా, కమింగ్ బ్యాక్ టు ఈ నింద మూవీ కోసం చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని అయితే ఒక ప్లేస్కి తీసుకొని వచ్చి ఒక నిజాన్ని ఎలా బయట పెట్టారనే దాని మీదే మొత్తం మూవీ అంతా అయితే ఉంటుంది. సో కథ అంతా అయితే దీని చుట్టూనే తిరుగుతుంది. కమింగ్ బ్యాక్ టు విరాజ్జీ, సేమ్ ఇందులో కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఒక ఈవెంట్ అని చెప్పి పిలిచి ఒక మెంటల్ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. యాక్చువల్గా అయితే ఆ మెంటల్ హాస్పిటల్ అనేది మూసేసి ఉంటారు. 1970లోనే అది మూసేస్తారు. సో ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని అసలు ఎందుకు ఈవెంట్ అనేది పిలిచారు, పర్టికులర్గా వాళ్ళనే ఎందుకు పిలిచారు, దాని వెనకట్లు ఉండే కథ ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ విరాజ్జీ మూవీ అయితే చూడాల్సిందే. సో ఇలాంటి మూవీస్ అనేది థియేటర్స్ కంటే ఓటీటీలోనే హ్యాపీగా చూసుకోవచ్చు. అదైతే నా ఒపీనియన్ అనిపించింది. సో ఇది ఫ్యామిలీతో చూడవచ్చు అంటే చూడవచ్చు. సెకండ్ హాఫ్లోని ఒక చిన్న సీన్ ఒకటి ఉంటుంది, అదొక్కటి తప్పించేసుకుంటే మిగతాదంటే హ్యాపీగా అయితే మన ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. మొత్తం అంతా ఈ 1 hour 40 minutes రన్ టైంలోని 1 hour 30 minutes మిగతా 10 minutes స్టార్టింగ్ ఎండ్ టైటిల్స్, లాస్ట్ ఎండ్ టైటిల్స్ ఈ తీసేస్తే 1 hour 30 minutes రన్ టైంతోని స్టార్టింగ్ అసలు ఏం జరుగుతుందో అనే లోపే మనకి ఫస్ట్ హాఫ్ అనేది అయితే అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చే ముందు జస్ట్ ఒక లాస్ట్ ఒక 30 minutes 20 minutesలోనైతే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అది ఒక్కటైతే మనకి ప్లస్ పాయింట్ అనిపించింది, మిగతాదంతా నాకు మైనస్ అనిపించింది. యాక్చువల్గా ఎలాంటి కాన్సెప్టే ఆల్రెడీ 1.5 month ముందు అయితే మనకి తీయడం అయితే జరిగింది. ఈ నిందలో కూడా సేమ్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేశారు. ఇందులో కూడా సేమ్ కాన్సెప్టే ఈ విరాజ్లో కూడా. మరి అలాంటప్పుడు ఒక్క సినిమా తీయొచ్చు కదా, ఎందుకు 2 సినిమాలు తీయడము అనేది అయితే నాకు ఒక డౌట్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఒకవేళ నాకన్నా మీరు ముందు చూసుంటే మీకు ఎలాగనిపించిందో ఈ మూవీ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకైతే ఈ మూవీ థియేటర్స్ కన్నా ఓటీటీలోనే హ్యాపీగా చూడాల్సి అనిపించింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై హర్ష. కొత్త డైరెక్టర్ అయినా కూడా బాగా తీశారు అంటే అంతగా ఏం అనిపించలేదు. డైరెక్షన్ కూడా వరుణ్ సందేశ్ గారి యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా అయితే చేశారు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.